దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులు కొన్ని డాక్యుమెంటరీ రూపంలో ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అందులో టాప్ 5 బెస్ట్ డాక్యుమెంటరీలు, అవి ఏ ఓటీటీల్లో ఉన్నాయనే విషయాలపై ఓ లుక్కేద్దాం. అందులో మొదటిది కర్రీ అండ్ సైనైడ్ ది జోలీ జోసెఫ్ కేస్. 2023లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ కేరళలోని కూడతాయి పట్టణంలో 2002-2016 మధ్య 14 సంవత్సరాల వ్యవధిలో ఒకే కుటుంబంలో జరిగిన 6 అనుమానాస్పద మరణాల స్టోరీ గురించి తెరకెక్కించారు. ఒక సాధారణ గృహిణిగా కనిపించే మహిళ 47 ఏళ్ల జోలీ జోసెఫ్ ఈ హత్యలలో ప్రధాన నిందితురాలు. ఆమె తన అత్తమ్మ అన్నమ్మ థామస్ 57 ఏళ్లు, అలాగే 66 ఏళ్ల మామ టామ్ థామస్ని, అలాగే 40 ఏళ్ల భర్త రామ్ థామస్ని, 68 ఏళ్ల రాయ్ మేనమామ మాథ్యూ మంజైల్దీన్ని, రాయ్ బంధువైన షాజు బకారియాని, 2 ఏళ్ల కుమార్తె ఆల్ఫైన్ను, షాజు భార్య సిలి, వీళ్ళందరినీ సైనైడ్ ఉపయోగించి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంది. కేరళలో సంచలనం సృష్టించిన ఈ కేసు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా సాగింది అన్నది ఈ డాక్యుమెంటరీలో స్పష్టంగా వివరించారు. ఇది నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఇక తర్వాతది ది హంట్ ఫర్ వీరప్పన్. 2023లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ 4 ఎపిసోడ్లుగా సుమారు 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్న దీంట్లో భారతదేశంలోనే మోస్ట్ వాంటెడ్ బందిపోటు దొంగ ఎలిఫెంట్ పోచర్ అయిన కూసే మునుసామి వీరప్పన్ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇతని జీవితం 1952 నుంచి 2004 మధ్య కొనసాగింది. ఇక తర్వాత మూడవది లేడీస్ అండ్ జెంటిల్వుమెన్. 2018లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మలతీ నాగరాజ్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ తమిళనాడులోని LGBTQ+ సమాజం, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ల జీవితాలు, ఇది సమాజంలో వారు ఎదుర్కొనే అసమానతలు, వివక్ష, గుర్తింపు కోసం వారు చేసే పోరాటాన్ని చూపించారు. ఇక తర్వాత నాలుగవది ధూల్పేట్ గణేశ. 2024లో వచ్చిన ఈ డాక్యుమెంటరీలో హైదరాబాద్లోని ధూల్పేట్ ప్రాంతంలోని ఒక చిన్న అణగారిన సమాజం గణేష్ చతుర్థి ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటుందో చూపించారు. ఈ డాక్యుమెంటరీ యూట్యూబ్లో అందుబాటులో ఉంది. ఇక ఐదవది ది ఎలిఫెంట్ విస్పరర్స్. 2022లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. కార్తికీ గొన్సాల్వెస్ దర్శకత్వం వహించిన ఈ ఆస్కార్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ దక్షిణ భారతదేశంలోని ముదుమలై నేషనల్ పార్క్లో ఉన్న బొమ్మన్ బెల్లి అనే గిరిజన దంపతుల కథను చెబుతుంది. అనాథ ఏనుగు పిల్లతో వారి అనుబంధం ఎలా పెరిగింది అనేదే దీని కథ.